హల్లెలూయా. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, మరి పాస్టర్ అంకుల్ గారికి, ఆంటీ గారికి ఇద్దరికి నా వందనాలు, సంఘానికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలో అడుగు పెట్టంగానే నాకు ఫస్ట్ తెలిసింది ఏంటో తెలుసా? దేవుని శక్తి ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఈ సంఘంలో దేవుని శక్తి ఉంది. చాలాసేపు అయింది నేను నార్మల్ అవ్వడానికి. హల్లెలూయా. దేవుని ఆత్మ అంత ప్రేరేపిస్తున్నాడు. చాలా శక్తి ఉంది. హల్లెలూయా. మీరందరూ దేవుని శక్తి పొందుకొనును గాక. హల్లెలూయా. వాక్యాల్లోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. స్తోత్రం ప్రభా, యేసురాజు నీకు వందనాలు డాడీ. వాక్యంలోకి వెళ్తున్నాం డాడీ. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో డాడీ మీరు వాక్యం ద్వారా మాట్లాడండి. రిక్కి తాహు షందే యెహోవా తురిహుజల్లకి తాహు షకెన్ యెహోవా జిరి అస్తఖ షుముహుతే అల్లిరి హస్తకోషికెస్ ఆ రిమా హుస్తల్లాషికెన్. డాడీ మీరు సహాయం దయచేసి విత్తనాలు సరైన నేలను పడి ఫలించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మరి ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడిని అడిగా, ప్రభా మరి అవకాశం వచ్చింది, ఏం మాట్లాడమంటా అన్నప్పుడు దేవుడు నాకు చెప్పిన వాక్యం ఇది. హల్లెలూయా. ఇవాళ 28 years కంప్లీట్ చేసుకొని 29th yearలోకి వస్తున్నారు. హల్లెలూయా. దాన్ని బట్టి దేవునికి మనం అందరం కృతజ్ఞతలు చెల్లించాలా. చాలా గొప్ప విషయం, అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. మరి 29 years, ఈ 29th anniversary దాకా వీళ్ళు వచ్చారు అంటే దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది, ఏ విధంగా భార్యాభర్తలు జీవించాలి అనేక విషయాలు మన సాగరన్న తెలియజేస్తారు. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. చాలు సిస్టర్. హల్లెలూయా. ఫస్ట్ ఎవరికి చెప్తున్నాడు? పురుషుడికా స్త్రీకా? ఎవరికి? ఫస్ట్ ఎవరికి చెప్తున్నాడు దేవుడు? సో స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఏమని చెప్తున్నాడు స్త్రీలకి? సబ్మిట్ యువర్ సెల్స్ అంటు యువర్ ఓన్ హస్బెండ్. ఎవరికి లోబడి ఉండాలా? మీ భర్తకి ఏమవ్వాలా? స్త్రీలు ఏమవ్వాలా? వాళ్ళ భర్తలకి లోబడి ఉండాలా. ఏముండాలా? లోబడి ఉండాలా. చూడండి, దేవుడు స్త్రీలకు చెప్పిన మాట ఏంటో తెలుసా? స్త్రీలు లోబడాలి. ప్రేమించమని చెప్పాడా దేవుడు? చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు? లోబడమని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రేమ స్వభావం అనేది మీకు ఆల్రెడీ దేవుడు పెట్టాడు. స్త్రీలకి ప్రేమ స్వభావం ఆల్రెడీ ఈ భూమి మీద పంపించేటప్పుడే పెట్టి పంపించేశాడు. స్త్రీల దగ్గర లేనిదేంటో తెలుసా? లోబడే తత్వం ఉండదు. ఏముండదు? లోబడే తత్వం ఉండదు. పురుషుడి దగ్గర ఉన్నదేంటో తెలుసా? లోబడే తత్వం ఉంటుంది. చూడండి, పురుషుల్ని అడగండి ఏ కూర వండాలని, ఏమంటారు? ఏదో ఒకటి వండేసే, ఇది కావాలి అది కావాలి, ఇది చేయాలి అది చేయాలా, ఏదో ఒకటి చేయి అంటే పురుషులు తొందరగా లోబడతారు. అదే స్త్రీలు లోబడతారా? ఒక చీర కొనాలంటే ఎన్ని షాపులు తిరుగుతారు, అవునా కదా? అంటే స్త్రీలు తొందరగా కాంప్రమైజ్ అవ్వరు, తొందరగా లోబడరు. అదే మనం 2 షాపులకి వెళ్ళామనుకోండి, ఏదో ఒకట్లే తీసేసుకుందాం. అంటే దేవుడు చెప్పేది ఏంటంటే స్త్రీలు ప్రేమించమని చెప్పకర్లే. ఫోన్ కొంటే కొన్ని వచ్చేస్తాయి, డిఫాల్ట్ అంటారు. అట్లాగా స్త్రీలకి డిఫాల్ట్గా దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? ప్రేమని ఇచ్చేశాడు. మీరు ఈజీగా ప్రేమిస్తారు, స్త్రీలు ఈజీగా ప్రేమించగలుగుతారు. కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? లోబడరు. అందుకే దేవుడు ఫస్ట్ స్త్రీలకు చెప్తున్నాడు, పురుషులకు చెప్పట్లే. స్త్రీలు ఫస్ట్ ఏం చేయాలంట? పురుషులకి లోబడాలా. ఏ విషయంలో అయినా పురుషుడు చెప్పినప్పుడు ఆ విషయానికి లోబడాలా. ఎందుకు? శిరస్సు ఎవరు? పురుషుడు. మరి బ్రదర్, పురుషుడు తప్పు చెప్తే స్త్రీలు ఏం చేయాలా? ప్రేమతోటి చెప్పాలా. అప్పటికి పురుషుడు వినకపోతే మీరు చెప్పిందే చేద్దామని చేయాలా. పురుషుడి దగ్గర చెప్పాలా, పక్కకెళ్ళి ప్రార్థన చేయాలా, ప్రభువా నువ్వు మాట్లాడు. అంతేగాని నేను చెప్పింది చేయాలా,
నేను చెప్పినట్టే ఉండాలంటే ఏమవుతుంది? గొడవ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు స్త్రీలకు చెప్తున్న విషయం ఏంటంటే లోబడాలా. ఎలా లోబడాలా? అక్కడ ఎవరిని తీసుకొచ్చాడు మళ్ళీ చూడండి తర్వాత వచనంలో. ఎలా లోబడాలంట? ప్రభుకి ఏ విధంగా అయితే లోబడతామో ఆ విధంగా మనం కూడా స్త్రీలు ఏం చేయాలంట? లోబడాలా. అంటే ప్రతి విషయంలో చూడండి, వివాహ జీవితంలో యేసయ్య లేనిది, దేవుడు లేనిది ఏం లేదు. సంఘం ఏ విధంగా అయితే దేవునికి లోబడుతుందో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలా. సిస్టర్ ఏదైనా తప్పు చేసింది అనుకోండి, బ్రదర్ ఏం చేయాలా? సిస్టర్ మీద కోపం కాదు, దేవుడికి ఈయన ఏ విధంగా లోబడతాడో దేవుణ్ణి చూసి ఈమెను క్షమించాలా. సిస్టర్ కూడా ఏం చేయాలా? దేవుణ్ణి బట్టి పురుషుని క్షమించాలా. అర్థమవుతుందా? పురుషుడు స్త్రీని బట్టి క్షమించొద్దు, దేవుని బట్టి క్షమించాలా. స్త్రీ కూడా ఏం చేయాలా? దేవుని బట్టి పురుషుణ్ణి క్షమించాలా. అప్పుడే ఆ దాంపత్య జీవితం కొనసాగుతుంది. యేసయ్య కుటుంబం మధ్యలో ఉండాలి. ఏ కుటుంబం మధ్యలో అయితే యేసయ్య ఉండడో ఆ కుటుంబం నిలబడదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో యేసయ్య ఎప్పుడు మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు. వివాహ జీవితంలో కూడా యేసయ్యని మధ్యలో పెట్టాలా. పెట్టినప్పుడు ఆయన నీ సంసారాన్ని చేత్తో పట్టుకొని నడిపిస్తుంటాడు. హల్లెలూయా. తర్వాత పురుషులకు ఏం చెప్తున్నాడు చూడండి. చాలు సిస్టర్. హల్లెలూయా. పురుషులకు ఏం చెప్తున్నాడు? పురుషులారా మీ భార్యలు మీరు ఏం చేయాలి? పురుషులకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం ప్రేమించలేం. మనం ఏం చేయలేం? మనం లోబడతాం, కానీ ప్రేమించడం మన వల్ల కాదు. మనకు చాలా కష్టమైన పని. అందుకే దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు స్త్రీలను ఏం చేయాలా? మీ భార్యలు ఏం చేయాలా? ప్రేమించాలా. ప్రేమిస్తున్నారా? ప్రేమ అంటే ఎట్లుంటుందో తెలుసా? ప్రేమ అనేది చూయించాలా. చాలామంది ఏం చేస్తారంటే ప్రేమిస్తున్నామంటారు కానీ ఆ ప్రేమను చూయించకపోతే ప్రేమ ఎలా తెలుస్తుంది? అర్థమవుతుందా? జ్వరం వచ్చిందంటే ట్యాబ్లెట్ తీసుకెళ్ళి ఆడ పడేస్తే అది వేరే విషయం. ప్రేమ ఉన్నట్ట? జ్వరం వచ్చిందని చెప్పినప్పుడు నువ్వే వెళ్ళి వంట చేసి తినిపించి ట్యాబ్లెట్ వేస్తే ప్రేమ కనిపిస్తుందా లేదా? ప్రేమ అనేది కనిపించాలా. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రేమిస్తాం, ప్రేమ కనిపించకుండా చేస్తుంటాం. పురుషులకున్న ప్రాబ్లం అది. మన ప్రేమ ఏం చేయాలా? కనబడాలా. ఆ ప్రేమ కనిపించినప్పుడు వాళ్ళు మారుతారు, ఆ జీవితం కరెక్ట్గా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీలు ఏం చేయాలా? పురుషులు ఏం చేయాలా? ప్రేమించాలా. కానీ ఇప్పుడు జరుగుతున్న తప్పేంటో తెలుసా? స్త్రీలు ప్రేమిస్తున్నారు, పురుషులు రివర్స్ చేస్తున్నారు. సాతాను ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడైనా వాక్యానికి రివర్సే చేస్తుంది. ఇంటికి హెడ్ ఎవరండి? కుటుంబానికి ఎవరు హెడ్? పురుషుడా కాదా? ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? కుటుంబానికి హెడ్ ఎవరు అవుతున్నారు? స్త్రీలు. ఇంట్లో వాళ్ళు చెప్పి పంపిస్తున్నారు, ఏమని? కంట్రోల్లో పెట్టుకో. వాక్యానికి విరుద్ధంగా జరుగుతుంది. ఎప్పుడైనా కుటుంబానికి హెడ్ పురుషుడే ఉండాలా. అది దేవుడు పెట్టిన రూల్. అవునా కదా? ఫస్ట్ ఎవరు చేశారు? దేవుడు పురుషుడినా స్త్రీనా? ఎవరిని చేశాడు? పురుషుణ్ణి. తర్వాత ఎవరిని చేశాడు దేవుడు? సాటి అయినా సహకారిగా ఉండాలి స్త్రీ. సో ఫస్ట్ దేవుడు చేసింది పురుషుణ్ణి. కొన్ని విషయాలు, కొన్ని లక్షణాలు దేవుడు మనకేం పెట్టాడో ధ్యానిద్దాం. ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. భార్యాభర్తలు బాగా అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలా. అప్పుడే లోకంలో మనం కరెక్ట్గా కొనసాగలుగుతాం. చూడండి, ఫస్ట్ దేవుడు ఎవరిని చేశాడు? ఆదాంని చేశాడు. ఆదాంని ఎట్లా చేశాడు? మట్టితోటి చేశాడు. అవునా కాదా? మట్టి అంటే మురికా మంచిదా?
మట్టి అంటే మనకి మురికి, అవునా కదా? మేము ఆ స్వభావం కలిగిన వాళ్ళం. ఎందుకంటే పురుషులను దేవుడు ఎట్లా చేశాడు? మట్టితో చేశాడు. కాబట్టి మా స్వభావం ఆ విధంగానే ఉంటుంది. మేము ఏది నీట్గా ఉంచుకోం. పురుషులు నీట్గా ఉంచుకోవడం చూసారా? చాలా తక్కువ. మీరు అన్నీ సర్ది పెట్టండి, అన్నీ పడేసిపోతాం, అవునా కదా? అప్పుడు భార్యలకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. అరే వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? అది మా స్వభావం. దేవుడు మమ్మల్ని అట్లా చేశాడు. స్త్రీలు ఈ విషయంలో పురుషులను అర్థం చేసుకోవాలి, తిట్టకూడదు. ఏం చేయాలా? అరే వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే దేవుడు అట్లా తయారు చేశాడు మమ్మల్ని, మేమేం చేయాలి దానికి? స్త్రీలు ఏం చేయాలి? ఆ విషయంలో అర్థం చేసుకోవాలా. స్త్రీని ఎక్కడి నుంచి చేశాడు దేవుడు? ఎక్కడి నుంచి? పక్కటెముక నుంచి. అంటే నీట్గా తీసాడా లేదా? మట్టి ఉందా మీకు? మురికుందా? అందుకే స్త్రీలు నీట్నెస్ని ఇష్టపడతారు, నీట్గా ఉంటారు. ఇది కామన్. మేము పడేస్తుంటాం, మీరు సర్దుతుండాలి. ఆ విషయంలో అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకు పడేశాడు, ప్రతిసారి నేను సర్దాలా? కోపం తెచ్చుకోవద్దు. అరే దేవుడు ఆయన అట్లా తయారు చేశాడు, ఆయన స్వభావం అదని చెప్పి స్త్రీలు ఏం చేయాలా? అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకుంటున్నారా? తిడుతున్నారా? హల్లెలూయా. స్త్రీలు ఏం చేయాలి? ఆ విషయంలో అర్థం చేసుకోవాలి. స్త్రీలకు ఆ నీట్నెస్ ఉంది. పురుషుడు ఏం చేయాలంటే స్త్రీలను అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఏం చేయొద్దు? అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే వాళ్ళని తయారు చేసేటప్పుడు మనం పడుకున్నాం, అవునా కదా? గాఢ నిద్రలో ఉన్నామంట మనం పురుషులు, అవునా కదా? కాబట్టి వాళ్ళు మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం గాఢ నిద్రలో ఉన్నాం, వాళ్ళని తయారు చేసేటప్పుడు మనకు తెలీదు. హల్లెలూయా. ఉట్టిగా జోగా చెప్తున్నాను, అర్థం చేసుకుంటే ఎవరైనా అర్థమవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకున్న స్వభావాలు అది. స్త్రీలు నీట్గా ఉంటారు, పురుషులు ఈ మురికి స్వభావం ఉంటుంది. ఇంకో లక్షణం ఏంటో తెలుసా? దేవుడు ఆదాంని చేసిన తర్వాత 2 వృక్షాలను పెట్టాడు. ఆదాము ఏ రోజు కూడా వృక్షాల దగ్గర పోవట్లేదు. తర్వాత అవ్వను తయారు చేశాడు. తయారు చేసి అవ్వకు ఆ లక్షణాలు పెట్టాడు. అంటే తెలుసుకునే తత్వం, ఆ తెలివి పెట్టాడు. ఎందుకంటే ఈ ఆదాము ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళట్లేదు, జీవవృక్షం దగ్గరికి వెళ్ళట్లేదని చెప్పి అవ్వక తెలివి, ఆ జ్ఞానాన్ని కొంచెం ఎక్కువ పెట్టాడు. కాబట్టి మనకంటే వాళ్ళకి కొంచెం ఎక్కువనే ఇచ్చాడు స్త్రీలకి తెలివి, జ్ఞానం. అవ్వ చూడండి ఎక్కడ తిరుగుతుంది? అవ్వ ఎక్కడ తిరుగుతుంది? ఆ చెట్టు చుట్టే తిరుగుతుంది. ఆదాం తిరిగిండా? తిరగలే. సో మనకంటే కొద్ది జ్ఞానం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేనేజ్ చేస్తేనే బాగుంటుంది. అర్థమైందా? ఇల్లు ఎవరు నడిపిస్తే బాగుంటుంది? మనం సంపాదిస్తే బాగుంటుంది, వాళ్ళ ఇంటిని నడిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత విషయం ఏంటంటే, ఇది కూడా ఇంకా చాలా 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 ఇంపార్టెంట్. అవ్వ తినొద్దన్న పండుని తిన్నదా లేదా? మరి అప్పుడు ఆదాం ఏం చేస్తున్నాడు? దేవుడు ఆదాంకి ఏం చెప్పిండు? ఏం చెప్పాడు? నిశ్చయంగా చస్తావు. అప్పుడు ఆదాం ఏం చేయాలా? అవ్వ తింటుంటే ఆపాలా వద్దా? ఆపిండా? ఎందుకు ఆపలేదు? హల్లెలూయా. అక్కడే ప్రాబ్లం వస్తుంది. దేవుడు మనకిచ్చిన ఆదాంకి ఇచ్చిన అధికారాన్ని ఆదాము వాడలేదు అక్కడ. అందుకే అవ్వ తప్పు చేసింది. దేవుడు పురుషులుగా మీకు అధికారం ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆపండి, ఖచ్చితంగా ఆపాలా. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు పట్టింది నా భార్యను కరెక్ట్గా సెట్ చేయడానికి. ఎంత టైం పట్టింది? 2.5 సంవత్సరాలు పట్టింది. 6 నెలల నుంచి ఏ ప్రాబ్లం లేదో అంతా మాకు అర్థమైపోతుంది. హల్లెలూయా. అండర్స్టాండింగ్ వెంటనే రాదు, చెప్పాలా. వాళ్ళు బాధపడ్డా పర్లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బాధపడ్డా పర్లేదు కానీ కరెక్ట్గా చెప్పండి. స్త్రీలు కూడా అంతే. పురుషులు ఒకవేళ రాంగ్ ఉంటే కరెక్ట్ చెయ్యండి, తప్పు లేదు, చెప్పాలా. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆదాం ఆపలేదు, అవ్వ తప్పు చేసింది. ఆదాం ఆపుంటే అంటే దేవుడు ఆదాంకి ఇచ్చిన అధికారాన్ని ఆదాం వాడలేదు. మనం కూడా స్త్రీలు ఒకవేళ రాంగ్ చేస్తే వాళ్ళకి ఏం చేయాలా?
చెప్పాలా? నేను స్టార్టింగ్లో చాలా చెప్పిన, ఏడిచింది. మళ్ళీ దగ్గరికి వెళ్ళి ప్రేమతోటి చెప్పేవాడిని. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే ముందు ముందు మళ్ళీ నువ్వు ఇదే తప్పు చేయకూడదు. మన మధ్యలో మళ్ళీ ఇదే విషయం గురించి మనం కొట్లాడొద్దు. ఒకసారి ఈ విషయంలో కొట్లాడామా, ముందు మళ్ళీ మనం ఈ విషయం గురించి కొట్లాడకూడదు. అందుకని ఇది చెప్తున్నా. ఫస్ట్ గట్టిగా చెప్తా, మళ్ళీ ప్రేమతోటి చెప్తా, మళ్ళీ ఆమెకు కావాల్సింది వండి పెట్టి మరీ తినిపిస్తా. అప్పుడు ఏమవుతుంది? ఆమె నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను కరెక్ట్ చేస్తున్నాడు. తిట్టి వెళ్ళిపోతే హల్లెలూయా. చెప్పాలా, ప్రేమ చూపించాలా, మళ్ళీ కరెక్ట్ చేయాలా. కానీ కరెక్ట్ చేయడం మాత్రం ఆపొద్దు. బాధపడతారని ఆపొద్దు. నువ్వు ఆపలేదా నువ్వు బాధపడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరి చేసుకోవాలా వద్దా? బాధ వస్తుంది కానీ సరి చేసుకోండి, అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. హల్లెలూయా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు, అవునా కదా? పురుషులు చాలా తక్కువ మాట్లాడతారు. చూడండి, చిన్నపిల్లల్ని చూడండి. పురుషులకు ఒక బొమ్మ ఇచ్చారు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? దాన్ని అటేసి కొట్టి ఇటేసి కొట్టి ఆడుకుంటాడు. స్త్రీలకు ఒక బొమ్మ ఇస్తే ఆ బొమ్మతో కూడా మాట్లాడుతుంటారు. నీ జుట్టుతో, నీ తల దువ్వుతా, నీకు బట్టలు వేస్తా. బొమ్మ మాట్లాడుతుందా? మాట్లాడదు. కానీ మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు. చిన్నపిల్లల్ని చూస్తే అర్థమవుతుంటుంది, వాళ్ళ స్వభావం అది. స్త్రీలని మనం ఈ విషయంలో అర్థం చేసుకోవాలా. పురుషుడు ఎక్కువ మాట్లాడాడు, తక్కువ మాట్లాడతాడు. నా భార్య ఎప్పుడు గొడవ పడుతుంటుంది, నువ్వేంది అసలు ఏం మాట్లాడవు. ఇప్పుడు ఇంత జరిగిందా, ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతుంది, ఏం చేసినా ఇవ్వాలంటే చర్చికి వెళ్ళినా వాక్యం చెప్పి వచ్చేసిన. 2 ముక్కల్లో ముగిస్తాను నేను. ఆమె ఇదే విషయాన్ని అరగంట చెప్తుంది. ఆమె ఆఫీస్కి వెళ్ళొచ్చింది అనుకోండి, నేను బండి మీద పికప్ చేసుకొని ఇంటి దగ్గర దింపేంత వరకు నా చెవులు మోగుతాయి. నాకు ఒక పక్కన నేను వేరే టెన్షన్స్ తోటి నాకు పిచ్చిలేస్తుంటుంది. కానీ అర్థం చేసుకుంటే ఏంటి, దేవుడు ఇట్లా చేశాడామని. కాబట్టి ఆమె మాట్లాడుతుంది. నేను ఓపికతో వినాలా, కోపం తెచ్చుకోవద్దు. పురుషులు మాట్లాడినప్పుడు కూడా భార్యలు అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలా? దేవుడు వాళ్ళని అట్లా తయారు చేసిండు కాబట్టి మనం కోపం తెచ్చుకోవద్దు. హల్లెలూయా. వాళ్ళు చెప్పేటప్పుడు మనం ఏం చేయాలో ఓపికతోటి వినాలా. ఎందుకు? అది వాళ్ళ స్వభావం, అది వాళ్ళ స్వభావం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ స్వభావాలు మనం గుర్తుపెట్టుకోవాలి. భార్యలను అంటే స్త్రీలను దేవుడు ఏ విధంగా చేశాడు, పురుషులను ఏ విధంగా చేశాడు, ఒకరినొకరు ఏం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఆ వివాహ జీవితం చాలా చాలా బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఎవరికి రాసి పెట్టలేదు. పెళ్ళి కాని వాళ్ళకి విషయం, దేవుడు నాకు ఎవరినో రాసి పెట్టేశారు, ఇక్కడ ఎవరినో పెట్టేశాడు అని అస్సలు అనుకోవద్దు. దేవుడు ప్రతి మనిషికి స్వతంత్రత ఇచ్చాడు. నీకు కావాల్సిన హస్బెండ్ని, వైఫ్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. పండు తిన్నప్పుడే దేవుడు ఆపలేదు, అవునా కదా? మరి భార్య ఈ మ్యారేజ్ విషయంలో దేవుడు అడ్డుపడతాడా? స్వతంత్రత మీకు ఇచ్చాడు, అర్థమైందా? ఆ స్వతంత్రతలో కూడా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు సాయం చేయంటే నీకు ఎవరు బెస్టో ఆయన ఇస్తాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుడు ఇచ్చిన స్వతంత్రతని మళ్ళీ తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టకుండా ఇష్టానుసారమైన నిర్ణయం తీసుకొని తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ఆయనను తిడుతుంటారు, నువ్వే ఇట్లా చేసావని. కాబట్టి ఈ విషయంలో బాగా అర్థం చేసుకోండి. పెళ్ళి చేసుకునేటప్పుడే జాగ్రత్త, అయిన తర్వాత దేవుణ్ణి తిట్టొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఏ వస్తువుని ఎక్కడ చేశాడో ఆ వస్తువు అక్కడుంటేనే క్షేమం. చేపల్ని ఎక్కడ చేశాడండి? నీళ్ళల్లో. చేపలు వచ్చి భూమి మీద బతుకుతాయా? మనల్ని ఎక్కడ చేశాడు? మనం పోయి నీళ్ళల్లో ఉంటామంటే? స్త్రీని ఎక్కడ చేశాడు? స్త్రీ ఎప్పుడు ఇక్కడే ఉండాలా? పురుషుడికి ఎక్కడ ఉండాలా? స్త్రీ పొజిషన్ ఎక్కడ తెలుసు? ఎక్కడ చేశాడు దేవుడు? ఇక్కడ. స్త్రీ ఎప్పుడు పురుషుడికి ఇక్కడ ఉంటే ఆ జీవితం బాగుంటుంది. ఏ వస్తువు ఎక్కడ చేయబడ్డదో ఇక్కడే ఉండాలా స్త్రీ ఎప్పుడు.
భార్య ఎప్పుడు కూడా నీ కౌగిట్లోనే ఉండాలా. ఓపెన్గా చెప్తున్నాను, కౌగిట్లోనే ఉండాలా. స్త్రీలకు కావాల్సింది ఏంటో తెలుసా? బంగారం కాదు, చీరలు కాదు, వెండి కాదు, ఏది కాదు, ప్రేమ, సమయం. వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? నీ దగ్గర నుంచి ప్రేమ, నువ్వు ఇవ్వాల్సిన టైం. చాలామంది భర్తలు టైం ఇవ్వట్లేదు స్త్రీలకి, అందుకే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్. నువ్వు ఎంత బంగారమన్నా కొనియండి సరిపోదు, అడుగుతూనే ఉంటారు వాళ్ళు. అడగరా? ప్రేమ కావాలి వాళ్ళకి. నీ దగ్గర నుంచి ఏం కావాలో తెలుసా? సమయం కావాలా. ఆ సమయం మనం ఇయ్యం, ప్రేమ చూపించాం, ఇంకెట్లా? ఎక్కడ చేశాడు దేవుడు స్త్రీని? ప్రక్కటెముకలో చేశాడు. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా అక్కడ ఉంటేనే క్షేమం. అక్కడి నుంచి మనం తోసామనుకోండి, ఏమైపోతుంది జీవితం? చేపను తీసుకొచ్చి భూమి మీద వేస్తా అంటే. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ దేవుడు చెప్పిన విషయాలు, దేవుడు పెట్టిన విషయాలు. కాబట్టి స్త్రీలకి ఈ లక్షణాలు ఉంటాయి, పురుషులకి ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు వీళ్ళు అర్థం చేసుకోవాలా, వీళ్ళని వీళ్ళు అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని నీ కుటుంబం విషయంలో నీ మధ్యలో ఎవరుండాలా? యేసయ్య ఉంటేనే ఆ కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది. యేసయ్య లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? పడిపోతుంది. మరి బ్రదర్, సిస్టర్, 28 years యానివర్సరీ కంప్లీట్ అయింది, 29th. మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలంటే ఇవన్నీ మనం అర్థం చేసుకొని దేవునిలో మనం జీవించి ప్రతి విషయంలో దేవుని మధ్యలో పెట్టుకొని పోవాలా. దేవుడు లేదే కాదు. దయచేసి అర్థం చేసుకొని, పురుషులకి కోపం వస్తే, నేను ఫాలో అయ్యేది చెప్తున్నా, పురుషులకు కోపం వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం చేయండి? అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకోండి, మళ్ళీ ఇంటికి రండి, అన్నీ సెట్ అయిపోతాయి. మీరు అక్కడే ఉంటే గొడవ ఇంకా పెద్దగా అవుతుంది. స్త్రీలైనా సరే పక్కనకి వెళ్ళి ప్రార్థన చేసుకొని రండి. కోపంలో ఉన్నప్పుడు అక్కడే ఉన్నారనుకోండి, కొట్లాడుకునేదాకా వెళ్ళిపోతుంది మాటలు. నేను చేసే పని ఏంటంటే వెంటనే బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతా. ఈమె ఏడుస్తుంది, ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు, ఇంటికి రా అని. నేను ఇంటికి వచ్చేసరికి అంత సెట్ అయిపోతుంది. చూడండి, భార్య భర్తల మధ్యలో గొడవలు ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడే అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఇద్దరి మధ్యలో. ఏం పెరుగుతుంది? అండర్స్టాండింగ్ పెరుగుతుంది. నాకు 2.5 సంవత్సరాలు టైం పట్టింది. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ప్రతిదీ ఆమెకు తెలుసు, నా ఇష్టం ఏంటి, నాకు ఏది నచ్చదు, ఎట్లుంటే నాకు ఇష్టము, ఎట్లుంటే నచ్చదు, తనకి ఎలా ఉంటే ఇష్టము, ఎలా ఉంటే నచ్చదు, అన్నీ అర్థమైనవి. టైం పడుతుంది. అర్థం చేసుకోండి. అంటే వాక్యానుసారంగా వాళ్ళని ఎలా తయారు చేశాడు దేవుడు, మనల్ని ఎట్లా తయారు చేస్తాడు అర్థం చేసుకుని ఉంటే ఆ వివాహ జీవితం చాలా బాగుంటుంది. హల్లెలూయా. మీరందరూ ఆ విధంగా జీవిస్తారని నమ్ముతున్నాను. జీవిస్తారా? కుటుంబంలో ఎవరుండాలా? దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.